ఆచి చికెన్ మసాలా డీలిమిటేషన్ తో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వానికి తొందర ఎందుకని విమర్శించారు ఆయన. ఇక ఓవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అదే తేదీలో ఎన్నికలు జరుగుతున్నా పార్లమెంట్లో మాత్రం ఈ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్దం కావటం హాస్యాస్పదమన్నారు. దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో ఈసారి జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ మన ఫ్యూచర్ జనరేషన్ కు అన్యాయం జరుగుతుంది. ఉత్తర భారతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఎక్కువ సంఖ్యలో వాళ్లకు అవకాశాలు రావడాలని ప్రయత్నం చేసే సమయంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా దీనికి వ్యతిరేకంగా అసలు ఏదన్నా ఏం తొందర ఉండదని నాకు అర్థం కాదు. ఒక పక్క వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నది, ఇంకో పక్క తమిళనాడులో జరుగుతున్నది. స్పెషల్ 3 days 16, 17, 18 పెట్టి లేడీస్ రిజర్వేషన్ దాని మీద ఇది ఎప్పుడో రాహుల్ గాంధీ గారి పీరియడ్లని పంచాయతీరాజ్ వ్యవస్థ పెరగాలని ఇందిరాగాంధీ ఉన్నంతసేపు ప్రతి ఒక్కరు కూడా మా మహిళలు సంతోషంగా మా అమ్మ ఉన్నదనే ధైర్యం ఉంటే ఆమె చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. మహిళలు కూడా రాజకీయాలకు రావాలి, ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని పంచాయతీరాజ్ వ్యవస్థ తెచ్చి 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని వాళ్ళ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఇవాళ సర్పంచులు అవుతున్నారు, మండల అధ్యక్షులు అవుతున్నారు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆయన డీలిమిటేషన్ పెట్టి 2029లో భారతదేశంలో శాసనసభ పార్లమెంట్ ఒకేసారి ఎన్నికలు పెట్టాలనేది ఆయన ఆలోచన ఉండొచ్చు. అందుగుంచే ఆయన తొందరపాటు నిర్ణయం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం రాసిన రాజ్యాంగంలో ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు అపోజిషన్ కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. కానీ మా ప్రధానమంత్రి ఈ ఆలోచన ఉన్నదో లేదో తెలియదు. కానీ నేను గతంలో IIT, IIMలో రిజర్వేషన్ కావాలని మేమందరం కూడా మా పిల్లలు కూడా చదివారు, మాకు అవకాశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ IIT, IIM అన్నారు. ఆ తర్వాత ఇక మాకు దిక్కు సోచలే. పార్లమెంటే ఆల్టర్నేట్ కాబట్టి పార్లమెంట్లో ఈ చర్చ జరగాలన్న ఉద్దేశంతో సోనియా గాంధీ దగ్గర పోయా. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవ్రీబడి, వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నది. ఏం చేయాలన్నది, ఏం చేయాలమ్మా, మాకు సుప్రీంకోర్టు కొట్టేసింది మా ఫ్యూచర్, ఇక మీరే కాపాడాలంటే ఏం చేయాలంటే పార్లమెంట్ ఈజ్ అనదర్ స్టేజ్, అక్కడ మాకు న్యాయం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఆమెను అడిగిన